హాయ్ ఫ్రెండ్స్, చోచు ట్యూబ్ ఛానల్ కి వెల్కమ్. మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. రమేష్ అనే యువకుడు పెద్ద వ్యాపారవేత్త కావాలని కలలు కనేవాడు. తన గ్రామం చిన్నదైనా అతని ఆశయాలు పెద్దవే. చిన్నప్పటినుంచే కొత్తగా ఆలోచించడం, కొత్త వ్యాపార ఐడియాలు ప్రయత్నించడం అతనికి అలవాటు. కష్టపడుతూ కొంత సొమ్ము పోగు చేసి ఓ చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. మొదట్లో అతని వ్యాపారం బాగా నడిచింది. కాని కొన్ని నెలల తర్వాత మార్కెట్లో కఠిన పరిస్థితులు వచ్చాయి. అతని వ్యాపారం నష్టాల్లోకి వెళ్లిపోయింది. వదిలేయాలా? ఒకరోజు రమేష్ చాలా నిరాశగా, నాకు బిజినెస్ చేయడం రాదు. ఇది నా దారి కాదు. బహుశా నేను విఫలమయ్యాను అని అనుకున్నాడు. అయితే అదే రోజు రమేష్ తన తండ్రితో తన బాధను పంచుకున్నాడు. ఆయన ఓ చిన్న కథ చెప్పాడు. ఒక బంగారు తవ్వకుడు చాలా కాలంగా గని తవ్వుతున్నాడు. కాని బంగారం దొరకలేదు. చివరకు అలసిపోయి ఆ తవ్వకం వదిలేశాడు. అతను వెళ్లిపోయిన తర్వాత మరొకరొచ్చి కేవలం ఒక అడుగు ముందుకు తవ్వాడు. అంతే, అక్కడే బంగారం కనిపించింది. ఈ కథ వినగానే రమేష్ ఆశ్చర్యపోయాడు. అంటే నేను కూడా ఒక అడుగు ముందు వేస్తే విజయం దొరకొచ్చా అని తండ్రిని అడిగాడు. తండ్రి చిరునవ్వుతో ఖచ్చితంగా అన్నాడు. రమేష్ తిరిగి తన వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఈసారి విఫలతల నుండి పాఠాలు నేర్చుకుని కొత్త వ్యూహాలతో ముందుకు సాగాడు. కొన్నేళ్ల తర్వాత అతని వ్యాపారం విజయవంతమైంది. ఇప్పుడు రమేష్ పేరు మారుమోగిపోతోంది. ఒకరోజు తన ఆఫీస్లో విజయాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు తన తండ్రి చెప్పిన కథను గుర్తుచేసుకుని నవ్వుకున్నాడు. నిజమే, విజయానికి కేవలం ఒక అడుగు దూరమే. నీతి: ఎప్పుడూ ఓడిపోయామని అనుకుని వెనక్కి తగ్గొద్దు. విజయం చాలా దగ్గరగా ఉండొచ్చు. కేవలం ఒక అడుగు ముందుకేయండి, విజయం మొదట మీవేనవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్.